రోమపత్రిక 14:17 చదవండి. రోమపత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యము, దేవుడు ఆ రాజ్యములో నుండి, దుష్ట రాజ్యములో నుండి ఇంకొక రాజ్యములో చేర్చాడు. ఏమిటి ఆ రాజ్యము? తన కుమారుని రాజ్యం, అనగా ప్రేమగల రాజ్యం. తన కుమారుని రాజ్యానికి మనల్ని చేర్చాడు. ఏమిటి ఆ రాజ్యము? బాగా చెప్పారన్న, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అంటున్నా. ఏంటి దేవుని రాజ్యము? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏమిటి దేవుని రాజ్యము? దేవుని రాజ్యము భోజనము, తినడము, తాగడము కాదు. దేవుని రాజ్యము భోజనము, పానము కాదు. ఏమిటంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి. అదే ఉందా ఆనందము? ఎప్పుడు చూసినా నీరసమే. ఏముంది ఏముంది, ఏం బ్రదర్ ఎలా, ఏముందిలే అన్న, ఏం సిస్టర్ ఎలా ఉన్నా, ఏముంది బ్రదర్, ఏం చెప్పుకోవడానికి ఏముంది? ఏం దరిద్రం జీవితం? ఎవరిని ఉద్ధరించడానికి? రెండోది, ఏమి ప్రయోజనం నీకు? సోదరుడ, సహోదరి, యేసు ప్రాణం ఇచ్చింది అలాంటి దరిద్ర జీవితం జీవించడానికి కాదు. లోకం ఎలాగైనా ఉండొచ్చు, బయట పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు, ఎంత వ్యతిరేకతైనా ఉండొచ్చు, కానీ దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము. ఆనందము అంతే. మీరు అనొచ్చు, ఏముందన్న ఆనందించడానికి? ఏముంది ఆనందించడానికి? ఏం కావాలి ఆనందించడానికి? పౌలు అంటాడు, నేను ఆనందించుడే, నేను మరలా చెప్పుదును, ఆనందించుడే. సోదరుడే, సహోదరి, ఏమిటి దేవుని రాజ్యం అంటే? తినడము త్రాగడం కాదు, కట్టుకోవడం ఉండడం కాదు. నాకు బీరువా నిండా ఉందండి, బ్యాంకు నిండా ఉందండి, లేకపోతే ఇంకా ఏదో ఉంది, నో అది కాదు. దాంట్లో ఆనందం కాదు. ఆనందం కాదు. ఎందుకని? నాకు 4 ఫ్లోర్ల బిల్డింగ్లు 4 ఉన్నాయండి. ఓకే, అటు చూస్తాను పక్కనోడు ఉంటుంది. ఏమిటంటే 5 ఫ్లోర్ల బిల్డింగ్లు 5 ఉంటాయి వాడికి. వాడిని చూస్తే నేను మొత్తం పడిపోద్ది తల. ఇంత బతికి ఇక్కడ ఇట్లా వచ్చామేంట్రా అనేసి. వాడిని చూస్తే నేను ఉన్నదంతపై 5 ఫ్లోర్ల బిల్డింగ్లు 5 కట్టాడు వాడు. వీడికి 4 కట్టోడికి నీరసం వచ్చేసా. పోనీ వాడు సంతోషంగా ఉన్నాడంటే, వాడు అటు చూస్తే 10 ఫ్లోర్ల బిల్డింగ్ 10 ఉన్నోడు ఉంటాడు. వాడిది బాయ్. ఎవడు సంతోషంగా ఉంటాడు? ఎప్పుడు సంతోషంగా ఉంటాడు చెప్పండి? ఏ కాలంలో సంతోషంగా ఉండగలరు? కాబట్టి ఏమిటంటే ఏ కాలంలో సంతోషం ఉంది చెప్పండి జీవితానికి? సోదరుడే, సహోదరి, దేవుని రాజ్యములో జీవించడం, దేవునిలో జీవించడం, దేవునితో నడవడం అంటే అలాగూ నీరసంతో, బాధతో, వేదనతో జీవించడం కాదు. దేవుని రాజ్యం అంటానే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము. కాబట్టి ఏమిటి ఆనందము? ఏమిటి ఆనందము? చూడండి, ఒక మాట చదువుదా. మత్తయి సువార్త 6:33 చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 31 చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అది ఎందుకు విచారము, ఎందుకు చింత అంటే, ఎప్పుడు లేచినప్పుడు పొద్దున్న లేస్తానే ఏమి తిందాము, ఏమి కట్టుకుందాము, ఈరోజు ఏంటి ఏంటి ఏంటి, పొద్దున్న నుండి రాత్రి దాకా అదే చింతగా. కాబట్టి ఏమిటంటే ఎప్పుడు ఏంటి, ఏమి సంపాదించాలి అనకు 31 అంటాడు, అన్యజనులు వీటి గురించి చెప్పండి. అది విచారం, వాళ్ళకు విచారం. కాబట్టి ఏం సంపాదించాలా, ఏం కట్టుకోవాలా, ఏమి తినాలా, ఈ విచారం అనేది అన్యజనులకు సంబంధించింది. అయితే మనకు 33 మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ నాకు ఏమీ లేదు, కానీ నాకు ఇవ్వగలిగిన, అంటే నాకు ఏం కావాలో అవన్నీ ఇవ్వగలిగిన ఆయనతో నా కనెక్షన్ ఉంది. అన్యజనులు వీటి గురించి విచారించుదురు, కానీ మీరైతే ఆయన రాజ్యము, ఆయన నీతిని మొదట వెతుకుడి, అవన్నీ మీకు అనుగ్రహించబడును. అవన్నీ నాకు కావలసిన ప్రతిదీ ఆయన పొందుకుంటాను. అది నాకు తెలుసు, ప్రతిదీ పొందుకుంటాను. ఎందుకంటే అన్నీ అందరూ ఉన్నాయి. దేవుని బిడ్డ, దేవునిలో ఉండడం అంటే సంతోషంలో ఉండడం, ఆనందంలో ఉండడం.